ప్రతి ఒక్కరు ఐక్యమైన ప్రతి ఒక్కరు అందరం 70వ కీర్తన తీసుకుందాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోవారు సిగ్గుపడి అవమానముందుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గులొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంశోధించుదురుగాక. నీ రక్షణను ప్రేరేపించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్య పఠనం చదివినిపించిన యూత్ తరపున అలాగే సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా మాట్లాడొద్దామా? మరి ఈ సమయంలో సాక్ష్యములకు సమయం కనుక మరి దేవుడు మీ పట్ల చేసిన మేలును బట్టి మరి ఎవరైనా మరి సాక్ష్యం చెప్పాలని ఎవరైనా సిద్ధపడి వచ్చి ఉంటే కనుక మరి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా మరి సమయాన్ని ఇస్తున్నాం. మరి సిద్ధపడిన వారు ఎవరైనా సరే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం అనేది ఎన్నోసార్లు మేము చెప్పే ఉంటున్నాం. పేజీ తిరగవేయడం అలా పెట్టుకుందామా, తిరగవేసుకుందామా? తిరగవేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో చేసిన కార్యం ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో మళ్ళా దేవుడు ఇంకోటి చేసేది అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యంలో పంచుకొని మనం చేస్తున్నాం. నేను మీకు చెప్పినప్పుడు మన మెడికల్ కోసం వెళ్ళాను కదా, అంటే ముసలామె ముందైతే నాకు ఆమె కొట్టనని చెప్పింది. నాకు డ్రైవర్ కావాలా, నాకు ఆమె కొట్టనని చెప్పింది. కానీ ఆమె నెంబర్ కూడా దొరకలేదు నాకు. ఎందుకంటే ఆ సభాసంలో ఇల్లు కొట్టేసి వాళ్ళు ఆయన వచ్చేది పోయి ఆ ఇల్లు కూడా నాకు తెలియదు. అంతా ఎత్తినాము. దేవుడు ఆమె ఫోన్ చేసినాడు, కార్యం చేసింది. అలాగే మెడికల్ కూడా దేవుడు పాస్ చేశాడు. అదే టైంలో చూస్తే పాస్పోర్ట్ 2 నెలలు తక్కువ వచ్చింది, 2 సంవత్సరాలు. ఇంక మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చాడు. పాస్పోర్ట్ నిన్న మొన్న మధ్యాహ్నం వచ్చింది. మొన్న నైట్ ఎత్తిపోయి ముసలానికి ఇచ్చాను. నిన్న పొద్దున్నే అకాం పట్టుకోవచ్చింది. అసలు డబ్బు నేను సెట్ చేసుకోలేదు. అసలు అకమ్మ ఈ లోపల ఇంత తొందరగానే కొట్టుకుంటే అనుకోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ధనం విషయంలో కూడా అప్పటికప్పటికే నైట్ పాస్పోర్ట్ రావడం, అప్పటికే ధనను సమకూర్చడం, లేకపోతే మా మేడంకి ఇవ్వడం, ఆమె పట్టుకొచ్చేసి. కాబట్టి నేనేమన్నానంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అసలు ఇట్లా ఆయన కార్యాలు ఎలా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు జరిగించాలని ఈ సాక్షి దేవుడు దీవించిన దాకా నేను స్తోత్రం. హల్లెలూయా. ఫాస్ట్గా సాక్ష్యం చెప్తే నాకు పాట పాడాలనిపిస్తుంది. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు ఎంతో, అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిత్తము, అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిత్తము. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, నీ తలంపులు స్తోత్రం. హల్లెలూయా.
రావాలమ్మ త్వరగా. దేవాదేవుని వందనాలు, మరి అయ్యగారికి అందరికీ వందనాలు, మరి కొడుకు చిత్తతో కూడా వందనాలు. మరి సాక్ష్యం ఏంటంటే మన బుధవారం మా అమ్మాయిలు పండగ చేసుకుంటున్నారండి. మరి పండగ చేసుకుని భోగినీడు వేసుకున్నారంట. ఆ భోగినీడు ఇక్కడ కూర్చున్నారు. మరి సాయంత్రం ఇంట్లో ఉండేటప్పటికి మా మనోడమ్మ పాస్ వచ్చింది అని చెప్పినట్ట. పాస్ వచ్చిందమ్మ అనేటికి వాడు కిటికీ తీసి చూసేవాళ్ళకి పాము వచ్చిందంటండి, నాగపాము అంట. అది కప్పు మింగి పడుకోందంట చుట్టూ వేసుకుని. అమ్మ అదిగమ్మ పాము అన్నాడు. పాము ఎక్కడుందిరా, పాము ఎక్కడుందంటే బాగా చూడమన్నాడు.